రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి. దావీదు మహారాజు రాసినవి 122, 124, 131, 133. ఈ 4 కూడా దావీదు మహారాజు రాసినవి. 127వ కీర్తన సొలొమోను గారు రాసింది. మిగతా 10 పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఎవరు అనేది మనకి దాంట్లో మెన్షన్ చేయబడలేదు. అయితే ఈ 15 కీర్తనలు కూడా దేవుణ్ణి స్తుతించడానికి, మహింపరచడానికి, ఏ విధంగా దేవునికి కృతజ్ఞతలు మనం తెలియపరచాలి అనేటువంటి ఈ అంశాలు 120 నుంచి 134 వరకు రాయబడి ఉంటాయి. అయితే వీటికి యాత్రా కీర్తనలు అనే పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం తీసుకొని మనం ధ్యానంలోనికి వెళ్తాం. ఈ యాత్రా కీర్తనలు అంటే మనకి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, ఒక కట్టడ. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పిల్లలుగా పిలువబడిన వారు సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి అనేది మోషే గారి ద్వారా కనానుకి చేరే ముందే దేవుడు చెప్పడం జరిగింది. అది ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దామండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఇది మోషే గారి ద్వారా దేవుడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆచరిస్తూనే ఉంటారు. అంటే దేవుని మందిరం కాలానుగుణంగా మారుతూ వస్తూ ఉంది. అయితే ఎక్కడ దేవుని మందిరం ఉంటే అక్కడికి చేరుకొని దేవుణ్ణి ఆరాధించడం ఈ 3 సందర్భాలను తప్పనిసరిగా చేస్తారు. అంటే మనకి ఇశ్రాయేలు దేశం, కనాను లేదా పాలస్తీనా ఒకసారి చూస్తే, యెరూషలేము దేవాలయం మనకి కీర్తనలు రాయబడే సమయానికి యెరూషలేములో కొండ మీద దేవాలయం ఉంటుంది. అయితే ఇశ్రాయేలీయులు గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం, యోదయ ప్రాంతం, ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో నుంచి యెరూషలేముకి రావాల్సిన అవసరం ఉంది. అంటే అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి మరలా యెరూషలేము దేవాలయం మందిరం అంటే మన గ్రౌండ్ లెవెల్కి 2600 సుమారుగా 2600 అడుగుల ఎత్తులో మందిరం ఉంటుంది. అంటే ఇదంతా కూడా చాలా ప్రయాసతో కూడినటువంటి ప్రయాణం, యాత్ర. ప్రతిసారి ఈ పండగ నిమిత్తం సపోజ్ మనకి ఇది జరుగుతూ ఉంటుంది అనే దానికి మనకి నిదర్శనంగా మనకందరికీ బాగా తెలిసిన విషయం, యేసు ప్రభుల వారు 12 సంవత్సరాలకు తప్పిపోతారు. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. అంటే మనతో కూడా ఉన్నాడు అని తల్లిదండ్రులు అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభుల వారు దేవాలయంలో వారితో మాట్లాడుతూ వాక్యం గురించి తర్కిస్తూ అక్కడ కూర్చొని ఉంటారు. ఎందుకు వెళ్ళారు యెరూషలేముకి అనేది ఒకసారి చదివితే ఈ సందర్భం మనకి లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి ఉంటుంది. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై చాలు. అంటే ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగకి వీళ్ళు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళడం అలవాటు. ఆ క్రమంలోనే యేసు ప్రభుల వారు ఉన్న టైంలో కూడా వాళ్ళు వెళ్ళినట్లుగా మనం ఈ సందర్భంలో చూడగలుగుతాం. అంటే ఇందాక తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా సెలవిచ్చిన మనం చదువుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగ, రెండవది
వారముల పండుగ లేదా దాన్ని పెంతెకోస్తు పండుగ అని కూడా అంటారు. మూడవది పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ, ఈ 2 పేర్లతో పిలుస్తారు. ఈ 3 సందర్భాల్లో కంపల్సరిగా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది ఈ కట్టడ, నిత్యమైన కట్టడ. దాన్ని అనుసరించే భాగంలోనే యేసు ప్రభుల వారు మరియమ్మ తల్లి ఫ్యామిలీ అంతా కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా యేసు ప్రభుల వారు ఎక్కడి నుంచి మందిరానికి వచ్చారండి చెప్పాలి? ఏ ఊరు యేసు ప్రభుల వారు? మీరే చెప్పాలి. బెత్లెహేంలో పుట్టారు, నజరేతులో పెరిగారు. నజరేయుడైన యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఎక్కువగా నజరేయుడు అని పిలువబడ్డారు. ఆయన పెరిగిందంతా కూడా నజరేతులోనే పెరిగారు. ఓకే, నజరేతు నుంచి యెరూషలేముకి వచ్చారు. అంటే సుదీర్ఘ ప్రయాణం. అది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి కొండ మీదకి 2600 అడుగుల ఎత్తున వెళ్ళాలి. ఇదంతా ప్రయాసంతో కూడింది. ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేవు, ఘాట్ రోడ్లో బస్సులు లేవు. సో కాలినడకన వెళ్ళాలి లేదా గాడిదల మీద వెళ్ళాలి. ఇదంతా ప్రయాసంతో కూడింది. ఇది తెలియకుండా ఉండడం కోసమని ఈ కీర్తనలు పాడుకుంటూ వచ్చారు. మనకు కూడా కష్టం తెలియకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు అనే సామెత, ఆడుతూ పాడుతూ పనిచేయాలి. ఆడుతూ పాడుతూ పనిచేస్తే కష్టం తెలియదు. అదేవిధంగా ఇంత దూరం ప్రయాసంతో కూడినటువంటి ఈ ప్రయాణాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే 120వ కీర్తనతో స్టార్ట్ చేసి 134వ కీర్తన వచ్చేసరికి మందిరానికి చేరుకుంటారు. అప్పుడు ఈ అలసట అనేది తెలియకుండా ఉంటుంది. అందుకే వీటికి యాత్రా కీర్తనలు అనే పేరు రావడం జరిగింది. ఇది ఈ యాత్రా కీర్తనకు ఉన్నటువంటి పేరు, దానికి ఉన్నటువంటి బ్యాక్ హిస్టరీ. ఇప్పుడు అది తెలుసుకున్నాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఈ 128వ కీర్తన అంతా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది. మరి ఈ కుటుంబం ఆశీర్వదించబడిన తర్వాత ఆ కుటుంబం ఉంటున్న పట్టణం కూడా ఆశీర్వదించబడుతుంది. ఆ పట్టణం ఆశీర్వదించబడటం, దాని తర్వాత అది ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ విధంగా భయభక్తులు కలిగి ఉండడం వలన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. నాట్ ఓన్లీ 1 జనరేషన్, ఒక జనరేషనే కాకుండా పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు అనేది ఈ 128వ కీర్తనలో సారాంశం. అయితే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని యందు భయము అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఆశీర్వదించబడతాం. మనం మొదటి వచనం చదువుతుంటే ఒకసారి మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇక్కడ అదే అడుగుతున్నా నేను, భయం అంటే ఏంటి, భక్తి అంటే చెప్తారా? మనం జనరల్గా చర్చికి రావడం, ప్రతి వారం కూడా ఎప్పుడు ఎక్కడ ప్రార్థన జరిగినా వెళ్ళడం, దాంట్లో పార్టిసిపేట్ చేయడం, పాటలు పాడడం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, మరి ఇవే భక్తి అనుకుంటే పొరపాటు. దీనితో పాటు అక్కడ నెక్స్ట్ చెప్పబడిన మాట ఏంటంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. అది మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు ఈ విధంగా 128వ కీర్తనలో చెప్పబడిన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది అంటే భయభక్తులు కలిగి ఉండడం అనేది ఏంటో ముందుగా తెలియాలి. రావడమే భక్తి. దేవుడిని ఏ మాట అనకూడదు, మరి భక్తితో బైబిల్ పట్టుకోవాలి అనేదే భక్తి కాదు. అసలు బైబిల్ ప్రకారం చెప్పబడిన భక్తి ఏంటి, మరి దేవుని భయం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, వాక్యానుసారమైనటువంటి భయం ఏంటి, వాక్యానుసారమైన భక్తి ఏంటి ఒకసారి చూద్దాం. మనకి అందరికీ బాగా తెలిసిన విషయమే, అబ్రహాము గారు ఆయనకి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు గారిని దేవుడు నాకు ఇచ్చేయమని అడిగాడు, బలి ఇవ్వమని అడిగినప్పుడు ఆయన
ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ఎక్కడ తీసుకెళ్ళాడు? మళ్ళీ కొండ మీదకే తీసుకెళ్ళారు. ఇక్కడ చెప్పాలి, మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళారు. అక్కడ బలి ఇవ్వబోయే సమయానికి మరి దేవుని మాట ఏం మాట్లాడింది, ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. అంతా సిద్ధం చేశారు. బలిపీఠం మీద ఇస్సాకు గారిని పడుకోబెట్టారు, కత్తి తీసి ఇంకా బలి ఇవ్వడమే. ఆ సమయానికి దేవుని దూత దేవుని మాటను తీసుకొని వచ్చింది. ఏమంటుందో ఒకసారి చూద్దామండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము. ఆ చిన్నవాని మీద చేయి వేయకము. అప్పుడు అంటే ఎప్పుడండి? బలి జరిగే సమయానికి. అబ్రహాం గారు ఇస్సాకు గారిని బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి తీశారు. మీరు ఊహించుకోవాలి, ఇన్నర్ స్క్రీన్లో వేసుకోవాలి. ఆ సమయానికి అప్పుడు ఓకే, అతనినేమీ చేయకము, అతనినేమీ చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నామండి. దేవుని భయం ఈ అబ్రహాం గారికి ఉన్నది అని దేని వల్ల తెలిసిందండి? మీరే చెప్పాలి. యూత్ చెప్పాలి ఇప్పుడు మీరే. ఇప్పుడు అబ్రహాం గారికి దేవుని భయం ఉన్నది. దేవుని భయం అంటే ఏమిటో ఇప్పుడు ఆ వచనంలో చదవబడింది, మనకు అర్థమవుతుంది. మీరు చెప్పాలి. దేవుని మాట ఆలకించి తను ఎంతగానో ప్రేమించిన తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. దట్ ఈస్ ఫియర్ ఇన్ గాడ్. వెరీ గుడ్. అంతేనా? అది దేవుని ఎందుకు భయం అంటే దేవుని మాటను అనుసరించి మనకి ఎంత ఇష్టమైనా, మనం ఎంత ప్రేమించేదైనా వదిలేయడానికి, ఇవ్వడానికి సిద్ధపడాలి. ఈరోజు మనకున్న దేవుని భయం ఏంటి? మనకు ఉండవలసిన దేవుని భయం ఏంటంటే, ఈరోజు దేవుడు అబ్రహాం గారిని అడిగినట్టు మనల్ని మన పిల్లలను ఇవ్వమని అడగడు. మన హృదయాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని ఏ విధంగా ఇవ్వాలండి దేవునికి? ఏ విధంగా అయితే దేవుడు మనకి ఇచ్చాడు పరిశుద్ధంగా, అంతే పరిశుద్ధతతో మళ్ళా దేవునికి మన హృదయాన్ని అర్పించాలి. అంటే మన హృదయంలో కల్మషం ఉంటుంది, ఈర్ష్య ద్వేషాలు, ఎంతో మలినం ఉంటుంది. దాన్ని మొత్తాన్ని వాక్యంతో కడిగేసి అదంతా నీట్గా చేసుకొని పరిశుద్ధంగా దేవునికి ఇవ్వాలి. అది చేసే క్రమంలో మనకి ఎంత ఇష్టం ఉన్నా, మనం ఎంత ప్రేమిస్తున్నా, చేయకూడని పనులు దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో వాటిని చేయకుండా ఉండడం దేవుని యొక్క భయం. ఇది మనకి ఇంకా అర్థం కావాలంటే, ఒక తండ్రి కొడుకు కాలేజీకి వెళ్ళాడు, సాయంత్రం అందరితో కలిసి సినిమాకి వెళ్తాను డాడీ అని అడిగాడు. వద్దు నాన్న, వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళకూడదు, నువ్వు ఇంటికి వచ్చాయని చెప్పారు డాడీ. ఒకవైపు వెళ్ళాలనే ఇంటర్నల్గా ఉంది, కానీ డాడీ వద్దన్నారు, భయం ఉంది. అయినా ఆ భయంతోనే భయంగానే వెళ్ళి సినిమా చూసి రావడం భయమా? వద్దని కొని వచ్చేయడం భయమా? వద్దని కొని వచ్చేయడం తండ్రి ఆశను నెరవేర్చు, తండ్రి మాటను నిలబెట్టినట్టు, అది భయం. భయం ఉండి కూడా వెళ్ళి చూసేసి కూడా భయంగా కొడతారేమో అని, కొడితే దెబ్బేస్తారులే అనే ధైర్యంతో కూడా వెళ్ళి వచ్చే సందర్భాలు ఉంటాయి. అది భయం కాదు. సో ఇక్కడ దేవుడు కూడా మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఏదైతే చెప్తున్నాడో దాన్ని కష్టమైనా కానీ మనం మన జీవితాల్లో అనుసరించడమే భయం. అది బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా దేవుడు కోరుకుంటున్నటువంటి భయం అది. ఇప్పుడు నెక్స్ట్, ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని యందు భయం ఉండాలి. ఇప్పుడు భయం అంటే ఏంటో మనకు తెలిసింది. తర్వాత భక్తిగా ఉండాలి. భయము భక్తి రెండు కలిగి
దేవుణ్ణి ఆచరిస్తూ అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడు అని చెప్పండి. ఇప్పుడు భయము అయిపోయింది. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ప్రతిరోజు మందిరానికి రావడం, ఇక్కడ చేయడమే భక్తి అనుకుంటే పొరపాటు. దేవుడే చెప్తున్నటువంటి భక్తి ఏ విధంగా ఉండాలి, దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటో ఒకసారి మరి వాక్యంలోనే చూద్దాం. దేవుడు ఏం చెప్పాడో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందామండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది భక్తికి డెఫినేషన్ వచ్చిందా? ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అంటే దిక్కులేని వారిని విధవరాండ్రని పరామర్శించడం అనేది మనం ఫైనాన్షియల్గానే ఒకటే ఆలోచించుకోకూడదు. ఇప్పుడు కొన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. వాటిని మనం వాక్యానుసారమైనటువంటి ఒక మంచి సలహా ఇవ్వడం వలన వాళ్ళకి సహాయం చేయవచ్చు. వారు దానిలో నుంచి బయటికి రావచ్చు. వాక్యం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు ఆ శోధనలో నుంచి. ఇది సహాయం. ఎదుటి వారి మీద అటువంటి కనికరం ఉండాలి, అటువంటి దయ కలిగి ఉండాలి, హెల్ప్ చేయాలనేటువంటి తత్వం కలిగి ఉండాలి. ఇది దేవుని భక్తిలో ఉపవాసం. తర్వాత ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టయే భక్తి. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్న సకలమైనటువంటి ఇప్పుడున్నదంతా అదే. అంటే మనం అలాగని లోకానికి దూరంగా ఉండలేము, లోకంలోనే ఉండాలి. కానీ ఆ మలినం మనకు అంటకుండా చూసుకోవాలి. ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, చర్చి నుంచి బయటికి వెళ్ళామంటే రకరకాలుగా ఉంటాయి. కానీ వేటికి కూడా మనం ఎడిక్ట్ అవ్వకూడదు, దేనికి మనం టెంప్ట్ అవ్వకూడదు. అది ఉండేది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ మనం వాక్యంలో ఉన్నాం, దేవుని పిల్లలుగా మనం ఎదుగుతూ ఉన్నాం కాబట్టి దానిలోనికి మనం వెళ్ళకూడదు. అది నిజమైన భక్తి. మన ఆత్మీయతను, మన స్థితిని కాపాడుకోవడమే. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాటి నుంచి అధిగమించి వాక్యం ద్వారా మనం ఎదుగుచూ దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, ఒకసారి పాడండి సార్. బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు లోకాశలవైపు చూడకుండా లోకస్తులకు జడకుండా లోకాశలవైపు చూడకుండా లోకస్తులకు జడకుండా నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బలులీయుము. అంత చక్కగా ఉందండి. అది లోకానికి మనం కలిసిపోకూడదు, లోకానికి భయపడకూడదు. అదే నిజమైన భక్తి అని మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ విధంగా మనం భయము భక్తి కలిగి ఉండి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం దేవుని వైపే చూస్తూ మనకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి దేవుని విడిచిపెట్టకుండా దేవుని వైపే చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా మరి ఆశీర్వదిస్తాను అని 128వ కీర్తన ద్వారా సెలవిస్తాను. 2వ వచనం కన్నా
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు. నీవు ధన్యుడవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. ఇదండి, మనం అందరం కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాం. దాన్ని అనుభవించేటువంటి పరిస్థితి అందరికీ ఉండదు. ఇది మనకి సొలొమోను గారు మరి లోకాన్ని ఎంతో రీసెర్చ్ చేసి అనుభవించి అండ్ ఫైనల్గా ఒక రిజల్ట్ ఆయన కనుక్కొని మనకు రాయించింది ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదీ కూడా నేను అబ్జర్వ్ చేశాను, నేను పరిశోధన చేశాను. మీరు తెలుసుకోండి, మీరు మరలా దానికి వెళ్ళొద్దు. ఆయన ఈ విషయంలో తెలుసుకున్నది ఏంటంటే, ఒకడు తన కష్టార్జితాన్ని సుఖంగా అనుభవించడం కంటే వాడికి ఇంకో మేలు లేదు. కష్టపడి సంపాదించుకున్నదాన్ని సుఖంగా అనుభవించడమే దానికి మించిన మేలు లేదు అని చెప్తున్నాడు. అది ఒకసారి చదువుకున్నామండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంది. ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటున్నాను. ఒకటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే, కష్టపడి సంపాదించింది అనుభవించేటువంటి దానికంటే వేరే సంతోషం అనేది ఏమీ లేదు. అయితే మనం కష్టపడి సంపాదించింది మనం సంతోషంగా అనుభవిస్తాం అనేది కూడా దేవుడిచ్చేది, అది కూడా దేవుని కృప. అందుకే దేవుని కృప లేకపోవడం వల్లే మనం చూస్తూ ఉంటాం. ఎందుకు సంపాదిస్తారో తెలియదు, ఎందుకు కూడబెడతారో తెలియదు, అనుభవించడం అనేది లేదు. అదంతా కూడా దేవుని వల్లనే కలుగుతుంది. నేను ఇది పరిశోధించి తెలుసుకొని మీకు చెప్తున్నాను అని సొలొమోను గారు అనుభవం పూర్వకంగా అన్నింటినీ అనుభవించి చూసి చెప్తున్నమాట, పరిశోధించి చెప్తున్నమాట. అంటే ఈరోజు మనం కూడా కష్టపడి సంపాదించిన ప్రతిదీ కూడా అనుభవించగలుగుతున్నాము, సంతోషంగా ఉండగలుగుతున్నాం. దానికంటే మించి మనం ఎక్కువ ఆలోచనలు ఏమి లేకుండా ఉండాలి, సంతోషంగా జీవించాలి అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అది మనం తెలుసుకోవాలి. మనం ఏదో నేను తెలివి కలిగిన వాడిని, నేను సంపాదించుకున్నాను, నేను తింటున్నాను అంటే అది మన వల్ల కలిగేది కాదు, దేవుడు ఇచ్చేటువంటి కృపే. కానీ ఆయన ఇచ్చే భాగ్యమే తప్ప మన తెలివితేటలు కాదు, మనం ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు ఈ సుఖం అంతా కూడా అనేది మనం గమనించి అది పొందుకోవాలని అంటే దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యంలోనే ఉండాలి అనేది మన మనసులో ఉంచుకొని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలనేది దీని ద్వారా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 3వ వచనానికి వెళ్దాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. ఇక్కడ ఒక కుటుంబ యజమాని, తండ్రి, భర్త, యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి దేవునిలో భయం భక్తి కలిగి ఉండి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు తన భార్య కూడా ఆయన అనుసరించి నడుచుకుంటుంది. ఆమె ఫలించి అభివృద్ధి చెందుతుంది. వారిద్దరిని బట్టి పిల్లలు మరి భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని అంటే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుంది, నిర్లోకంగా వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు అనేది ఈ వాక్యంలో చెప్తాను. అంటే కుటుంబాన్ని నడిపించేటువంటి యజమాని ముందు దేవునిలో నడుస్తూ ఉండాలి, తన భార్యను నడిపించాలి, బిడ్డల్ని దేవుని వైపు తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఉన్నప్పుడు కుటుంబం మొత్తం దేవునిలో ఆశీర్వదించబడుతుంది, ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు. ఇక్కడ పిల్లల్ని ఒలీవ మొక్కలతోనే ఎందుకు పోల్చారు? చాలా సందర్భాల్లో ఒలీవ మొక్కల వలె అని ఒలీవ మొక్కలతోనే పోలుస్తారు. కారణం ఏంటంటే ఒలీవ మొక్కలకి మిగతా ప్లాంట్స్కి ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కగా, ఎలాగంటే అది దీర్ఘకాలం జీవిస్తుంది, లోతైన వేర్లు కలిగి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా
కూలిపోదు. దానికి ఉదాహరణగా మనకి ఎక్కువ కాలం జీవిస్తుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నా తట్టుకొని నిలబడుతుంది అనేది మనకి నోవహు గారి జలప్రళయం అప్పుడు మొట్టమొదటిసారిగా అది భూమి బయటపడింది, వాటర్ అంతా ఇంకిపోయింది, ఓకే వీ కెన్ గో అవుట్ అనేది నోవహు గారికి తెలుసుకోవడానికి గుర్తు ఏమొచ్చింది? ఒలీవ మొక్క ఆకులను తీసుకొని వచ్చింది. అంటే మిగతా చెట్లన్నీ వాటర్లో ఎక్కువ ఉండి వరకైతే చనిపోయినప్పటికీ ఒలీవ చెట్టు బాగానే పచ్చగా ఫలిస్తూ ఉంది కాబట్టి దాన్ని చిగురు తీసుకొని వచ్చింది. ఆ విధంగా ఎలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ అది నిలబడగలుగుతుంది. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడిన కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా ఒలీవ మొక్కల వలె చిగురిస్తారు. అది దీర్ఘకాలం ఆయుష్ కలిగి ఉంటారు, దృఢంగా ఉంటారు. అలాగే ఒలీవ మొక్క ఏంటంటే శాంతికి చిహ్నంగా కూడా వాడతారు. ఇప్పుడు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, వాళ్ళ ఫ్లాగ్లో కూడా ఒలీవ మొక్క కొమ్మలు పెడతారు. ఓకే, ఎందుకు అని అంటే అసలు యుఎన్ఓ ఉన్నదే అందుకు, ప్రపంచ దేశాల మధ్య శాంతిని సమాధానాన్ని నెలకొల్పాలి. దానికి చిహ్నంగా ఆ ఫ్లాగ్లో ఒలీవ మొక్క కొమ్మల్ని పెట్టారు. అంటే సింబాలిక్, అది చూడగానే ఓకే వీఆర్ వర్కింగ్ ఫర్ పీస్. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు కూడా సింబల్ ఫర్ పీస్. అందుకు దేవుడు ఒలీవ మొక్కలతో పిల్లలు పోల్చేస్తారు. అలాగా కుటుంబం అంతా దేవునిలో ఆశీర్వదించబడడం. అంతేకాకుండా నెక్స్ట్ వచనానికి వెళ్తే ఈ పట్టణం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. అంటే ఎంత ధన్యత మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి. అంటే ఇప్పుడు మనం ఒక సంఘంగా కూడుకున్నామంటే కొన్ని ఫ్యామిలీస్ అన్నీ కలిస్తే ఒక సంఘం, అలాగే కొన్ని సంఘాలు కలిస్తే ఒక సార్వత్రిక సంఘం అవుతుంది. అదేవిధంగా మనం బాగుండాలి, మన కుటుంబం దేవుళ్ళు ఎదుగుచూ బాగున్నప్పుడు, ఒక సంఘంగా కూడుకున్నప్పుడు మనల్ని బట్టి మనం నివసిస్తున్న మన పరిసర ప్రాంతాలన్నీ, మన పట్టణం, మన దేశం అంతా కూడా బాగుంటుంది. నిన్ను బట్టి నీ దేశాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్తాను. అది అలాగే కాకుండా అంత మాత్రమే కాకుండా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, మీరుంటున్న పట్టణాన్ని, దేశాన్ని ఆశీర్వదిస్తాను. మీరు మీ పిల్లల్ని కూడా చూస్తారు. అంటే దీర్ఘాయుష్ని ఇస్తారు. ఒక వ్యక్తికి ఎంతకంటే ఇంకా భాగ్యం ఏముంటుందండి? అది సర్వ సమృద్ధిని మీకు ఇస్తాను. ఇవన్నీ పొందుకోవాలని అంటే మనం ఫైనల్గా తెలుసుకోవాల్సింది దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండడం. అంతేకాకుండా దేవుని మాటల్ని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటే దేవుడు ఈ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనం తెలుసుకొని మనందరం కూడా ఆ విధంగా ఆశీర్వదించబడే విధంగా దేవుని చేత అటువంటి ఆశీర్వాదం, దీవెనలు పొందేవారిగా మనం ఉండాలని, మనం ఆ ప్రయత్నంలో దేవుణ్ణి అనుదిన ప్రార్థనలో మరి మేము లోకాశంలో లోకానుసారమైన జీవితంలో గడిచిపోకుండా, కలిసిపోకుండా మరి మా ఆత్మీయ స్థితిని పెంచుకుంటూ మేము మరి నీతో కలిసిన ఆనందించేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించేయమని దేవుణ్ణి అడుగుచూ మన అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఆ విధంగా మనం ముందుకెళ్తే దేవుడు తప్పకుండా మనకు అటువంటి మరి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, అటువంటి భాగ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడని నమ్ముతూ ఉన్నాను. అటువంటి జీవితం మనందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి